ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గోవిందనామంతో ప్రతిధ్వనించిన మధ్యప్రదేశ్ చిత్రకూట్ ప్రాంతం అంగరంగ వైభవంగా టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం. తిరుమల క్షేత్రంలో ఘనంగా అధ్యయనోత్సవాలు. శ్రీ మలయప్ప స్వామికి జియంగార్ల దివ్య ప్రబంధ పారాయణం. కడపలో శ్రీ అభయాంజనేయ స్వామివారికి అభిషేకోత్సవం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ కాలభైరవునికి అభిషేకం. ప్రయాగరాజులో భక్తజన రంజకంగా కొనసాగుతున్న మహాకుంభమేళ. శ్రీవారి నమూనా ఆలయంలో శ్రీ వెంకటేశ్వరునికి ఊంజల సేవ. మధ్యప్రదేశ్ రాష్ట్రం చిత్రకూట్ గోవిందనామామృతంతో పరవశించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చిత్రకూట్లోని భరత్ మిలాప్ మందిరం సమీపంలోని మందాకిని నదీ తీరంలో బుధవారం ఉదయం శ్రీ శ్రీనివాస కళ్యాణం కనుల పండుగగా జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తున్న అతిపెద్ద ఆధ్యాత్మిక క్రతువు మహాకుంభమేళాను పురస్కరించుకుని టీటీడీ శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసి కుంభమేళా భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ మహాక్రతువులో భాగంగా పలు ప్రాంతాలలో టీటీడీ శ్రీ శ్రీనివాస కళ్యాణాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ప్రత్యేక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకారంలో కొలువు తీర్చి ఆగమోక్తంగా షోడశోపచారాదులతో సేవించారు. ఆపై తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితుల నేతృత్వంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో కళ్యాణం వీక్షించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును. తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 31వ తేదీ నుండి జనవరి 23వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యయనోత్సవాలను భక్తిరసభరితంగా నిర్వహిస్తోంది. అధ్యయనోత్సవాల్లో భాగంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి ముందు వచ్చే తొలి 11 రోజులు పగల్పత్తు ఉత్సవాలు, మరో 10 రోజులు రాపత్తు ఉత్సవాలను నిర్వహించారు. ఇక ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన మంగళవారం సాయంత్రం శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పెద్దశేష వాహనంపై కొలువుదీర్చారు. ఆ పక్కనే విశ్వక్సేనుల వారిని శ్రీ భగవద్ రామానుజ ఆచార్యులను వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు తిరువరంగ అముదనాథ్ రచించిన రామానుజ నూట్రందాది అనే దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు.
కడపలోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ అభయాంజనేయ స్వామివారికి అభిషేకోత్సవం భక్తిరసభరితంగా జరిగింది. మాస పూజల్లో భాగంగా ముందుగా అర్చకులు స్వామివారికి షోడశోపచారాధనను పూర్తి చేసి సంకల్ప ప్రార్థన జరిపారు. ఆపై భక్తుల రామనామ స్మరణలు, ఆంజనేయ స్వామి భజనల నడుమ వేదోక్తంగా ఆంజనేయసుతుడి దివ్యమూర్తికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని పుష్పమాలలు, నాగవల్లి దళాల మాలలతో అలంకరించి తమలపాకులతో అష్టోత్తరర్చన జరిపారు. ఆపై శ్రీ అభయాంజనేయ స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్లో మహాకుంభమేళా వేడుకలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా 6వ సెక్టార్లోని శ్రీవారి నమూనా ఆలయంలో మంగళవారం నిత్య పూజలు, అలాగే ఊంజల సేవ, లోక కళ్యాణార్థం చతుర్వేద హవనాన్ని విశేషంగా నిర్వహించారు. మహాకుంభమేళా భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు ప్రయాగ్రాజ్ లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో శ్రీవారికి నిత్య సేవలతో విశేష ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం నిత్య సేవలలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం, తోమాల, అర్చనాది కైంకర్యాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి సేవలలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇక మంగళవారం సాయంత్రం ప్రయాగ్రాజ్ 6వ సెక్టార్లో టీటీడీ ఏర్పాటు చేసిన నమూనా ఆలయంలో ఊంజల్ సేవ జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. భక్తిరసభరితంగా సాగిన ఊంజల్ సేవను మహాకుంభమేళా భక్తులు మనసారా వీక్షించి ముగ్ధులయ్యారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. చూడక మానవు చూచేటి కన్నులు, ఏడనే వైన ఇతరములు, చూడక మానవు చూచేటి కన్నులు, ఏడనే వైన ఇతరములు, నీడల నింత నీ రూపములని ఈడువడని తెలివియగదే, నీడల నింత నీ రూపములని ఈడువడని తెలివియగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. లయకారుడు పరమేశ్వరుడి కాలస్వరూపమే శ్రీ కాలభైరవ అవతార విశేషం. మహోగ్రమూర్తిగా అభివర్ణించే కాలభైరవుని ఆరాధనతో
సర్వగ్రహ దుష్ట పీడ నివారణ జరుగుతుందని ఐతిహ్యం. అందులోనూ ఎంతో విశేషమైన వాయుక్షేత్రంగా వినితికెక్కిన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో కాలభైరవుని దర్శనం భక్తులకు సర్వ శుభకరం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుని ఆలయ ప్రాంగణంలో కాలభైరవ ఆరాధనం సంప్రదాయబద్ధంగా జరిగింది. ముందుగా అర్చకులు గణపతి ప్రార్థన చేశారు. ఆపై సంకల్ప పూజలను పూర్తి చేసి పంచామృతాలు, ఫలరసాలు, విభూది, చందనం వంటి మంగళ ద్రవ్యాలతో మంగళమూర్తికి అభిషేకోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి నిమ్మకాయ హారాలను, నివేదన, నీరాజనాలను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం సమీపంలో నెలవైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో బుధవారం గోపాలదాసు ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. కర్ణాటక హరిదాసుల్లో గొప్ప దాసశ్రేష్ఠునికి గోపాలదాసుల వారు ఖ్యాతి గడించారు. ఈ సందర్భంగా మఠం ప్రాంగణంలో గోపాలదాసుల వారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. అనంతరం గోపాలదాసుల వారి చిత్రపటాన్ని రథంపై వేంచేసి మఠం ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వడ్డికాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కుల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తిమేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా, అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది.
ఎంత మాత్రమును ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణాలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనా కాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ
వారి పాపాలను రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. కడపలోని శ్రీ విజయదుర్గ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో సామూహిక రాహుకాల అర్చనలు జరిగాయి. ముందుగా అమ్మవారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసి పట్టు పీతాంబరాలు, పసిడి వర్ణ రత్నాభరణాలు, దివ్య పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరణలు చేసి సహస్ర నామార్చన కైంకర్యాలతో సేవించారు. మహిళలు అమ్మవారి సన్నిధిలో అమ్మవారిని త్రికరణ శుద్ధిగా వేడుకుంటూ సంకల్పం చెప్పుకున్నారు. ఆపై అర్చకులు భక్తుల చేత సామూహికంగా రాహుకాల పూజలను నిర్వహింపజేశారు. భక్తులు శ్రద్ధగా పూజాధికారులను పూర్తి చేసుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీ మహాభారత ప్రవచన జ్ఞానయజ్ఞం శ్రవణానందకరంగా కొనసాగుతోంది. జనవరి 19 నుండి 27వ తేదీ వరకు 9 రోజుల పాటు నిర్వహించే ఈ మహాక్రతువులో భాగంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. సర్వశుభాలను ప్రసాదించే సంతాన వరప్రదాయకుడు పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తిని, వల్లి దేవసేన అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా కళ్యాణ వేదికపై ఆసీనులను చేసిన అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని తరించారు. అంజనీసుతుడు తమలపాకుల అర్చనలో దివ్యంగా అనుగ్రహించారు. భద్రాచలంలో నెలవైన శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆలయంలో ఆకుపూజ ఘనంగా జరిగింది. అంజనీ సూతునికి అర్చకులు ప్రాతకాల అభిషేక ఆరాధనలు పూర్తి చేసి పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం హనుమాన్ చాలీసా పఠనయుక్తంగా అర్చకులు దాసాంజనేయునికి ఆకుపూజలు నిర్వహించి నివేదన హారతులు సమర్పించారు. అంజనాతనయుడైన హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు, రంజిత మతంగ పర్వత హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు, రంజిత మతంగ పర్వత హనుమంతుడు. చల్లని తల్లి బద్ది పోచమ్మకు భక్తులు బోనాలతో మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ వేములవాడలో నెలవైన శ్రీ బద్దిపోచమ్మ తల్లి బోనాల ఉత్సవం కోలాహలంగా జరిగింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మంగళవారం సందర్భంగా మహిళలు కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకుని పసుపు, కుంకుమ, వేపాకుల మాలలతో చూడచక్కగా అలంకరించారు. ఆపై డప్పు వాయిద్యాల నడుమ వేములవాడ పురవీధులలో ఊరేగుతూ ఆలయానికి వచ్చి బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించారు. పలువురు మహిళలు పడి బియ్యం, పచ్చగాజులను అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా కేంద్రం బొమ్మకల్ రోడ్డులో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మంగళవారం సందర్భంగా స్వామివారికి అర్చనలు జరిపి ఆకుపూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో నెలవైన పురాతన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో పవమాన హోమం జరిగింది. పుష్యమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు తొలుత రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి అభిషేక ఆరాధనలు జరిపారు. ఆ తరువాత నూతన వస్త్రాలు, పూలమాలలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి పవమాన హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి వారికి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. నంద్యాలలోని సంజీవరాయనగర్ రామాలయంలో శ్రీ గణనాథునికి అభిషేకం జరిగింది. ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో నెలవైన గణనాథునికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం చూడచక్కటి అలంకరణలతో గణనాథునికి అష్టోత్తర శతనామార్చన జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. భక్తి తత్పరతకు నిలువెత్తు నిదర్శనం శ్రీ ఆంజనేయుడు అభిషేక ద్రవ్యాల్లో దివ్యంగా అనుగ్రహించారు.
వరంగల్ గోపాలపురంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో మూలమూర్తికి, అలాగే ఉత్సవమూర్తికి పలు రకాల ఫలరసాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత సుందరంగా అలంకరణలు చేసి చందన పూజ, ఆకు పూజలు నిర్వహించారు. జై హనుమాన్ స్మరణలతో భక్తులు రామబంటును సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల సమాచారం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం 60,581 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,228 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,04,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.